అందరికీ నమస్కారం. యాదవుల్లో వైసీపీలో యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ జాబితాలో బొట్ల బ్రదర్స్ కూడా చేరతారు. బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు వీరిరువురు కూడా స్వయాన అన్నదమ్ముళ్ళు. అదేవిధంగా వైసీపీలో యాక్టివ్గా కూడా యాదవ్ సామాజిక వర్గం నుంచి బీసీలకు సంబంధించినటువంటి ఆ పదవుల్లో కూడా వారు యాక్టివ్గా పాల్గొనటం, అదేవిధంగా 2 దశాబ్దాలుగా కూడా మరి అటు కాంగ్రెస్లో కానీ ఇటు వైసీపీలో కానీ మరి వారు యాక్టివ్గా కూడా రాజకీయాల్లో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వివాదాలకు దూరం. అదేవిధంగా ఇప్పుడున్న రాజకీయ కోణంలో గనక చూసినట్లయితే వారిరువురు కూడా అఖిల భారత యాదవ్ మహాసభ దాని కింద ఉన్నటువంటి శాఖలను సమన్వయం చేసుకుంటూ ఆ అసోసియేషన్కి సంబంధించి కూడా వారు యాక్టివ్గా కూడా యాదవుల్లో తమకంటూ ఒక క్రేజ్ సంపాదించుకుంటూ యాదవ్ సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాదవులను సమీకరించి యాదవులను రాజ్యాధికారం వైపు పయనింపజేసేలాగా కూడా వారు గ్రామాన అదేవిధంగా మండలం అదేవిధంగా జిల్లా నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన యాదవ కమ్యూనిటీలో రాష్ట్ర స్థాయి వరకు ఎదిగినటువంటి లీడర్స్లో వాళ్ళిద్దరు బ్రదర్స్ రామారావుకు సుబ్బారావును కూడా చెప్పుకుంటూ ఉంటారు. దివ్యమైనటువంటి వారసత్వ చరిత్ర, పురాతనమైనటువంటి కమ్యూనిటీ, సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టేటువంటి భారతదేశంలో ఒక మంచి ఔన్నత్యం కలిగినటువంటి విధానానికి శ్రీకారం చుట్టినటువంటి కమ్యూనిటీగా యాదవులు ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తూ ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితమే భగవద్గీత అనుసారమైనటువంటి దివ్యమైనటువంటి ఆయన యొక్క సందేశం కానీ, దాన్ని అన్ని రాజ్యాంగాలు కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోతున్నటువంటి అంశంలో కానీ, ఈ సమాజంలో యాదవులు చేసినటువంటి కృషి, తరతరాలుగా యాదవుల యొక్క ప్రాముఖ్యత, తరతరాలుగా యాదవులు మోసినటువంటి బాధ్యతలను వివరించి నేటి రాజకీయ పార్టీలకు పాలకులకు విన్నవిస్తూ వీళ్ళకు సరైనటువంటి అవకాశాలు ఇవ్వండి, బీసీలకు ఖచ్చితంగా చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీ రక్షణ చట్టం ఇస్తామని అడిగింది, దానికోసం కూడా మేము పోరాడతాం. అలాగే బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా ఉంటుంది, దీనికి కూడా అఖిల భారత యాదవ మహాసభ ఈ అంశంలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది తప్పకుండా. అలాగే యాదవులకి ఏదైతే హక్కులు ఉన్నాయో వీటన్నిటి కోసం, అలాగే నామినేటెడ్ పదవుల్లో కానీ రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా జనాభా దామాషా ప్రకారం బీసీలోని యాదవుల దామాషా ప్రకారం అన్ని పదవులు కూడా మాకు రావాలని కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిని మార్చడంతో ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో అందుబాటులో లేని వైసీపీ ఇన్ఛార్జీలను మారుస్తారు అనేది ఒకవైపు కూడా కొంతమందిలో భయం పుట్టుకుందని తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కందుకూరు కాన్స్టిట్యున్సీలో కనుక చూసినట్లయితే అక్కడ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి కొన్ని సందర్భాల్లో మాత్రమే అక్కడ అందుబాటులోకి రావటం, అదేవిధంగా వారి బంధువులు అక్కడ పెత్తనం చేస్తున్నారు అనేది తెరచాటుగా కూడా మరి వినిపిస్తున్నటువంటి సందర్భాలు. వైసీపీ తరఫున కందుకూరు అసెంబ్లీ సీటుకు ఎంపికై అయితే అడుగు దూరంలో అవకాశాన్ని మిస్ చేసుకున్నటువంటి వ్యక్తి బొట్ల రామారావు. అంటే అప్పుడు జరిగినటువంటి రాజకీయ సమీకరణాలు, అప్పుడు జరిగినటువంటి రాజకీయ ఒత్తిడిలో భాగంగా మరి ఆయనకు అప్పుడు మరి అవకాశం ఇచ్చారు. అది త్రుటిలో మిస్ అవటంతో కూడా అప్పటి నుంచి కూడా వైసీపీలో యాక్టివ్గా అటు రామారావు గారు ఇటు సుబ్బారావు గారు కానీ వారి ఇరువురు కూడా యాక్టివ్గా వైసీపీలో కార్యక్రమాల్లోనే పాల్గొంటా ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిని కనుక మార్చాల్సి వస్తే అదే సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా వైసీపీలో తమకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నటువంటి మరి బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు వారి ఇరువురిలో మరి ఒకరికి ఆ అవకాశం, పెద్దోడైనటువంటి రామారావుకు ఆ అవకాశం దొక్కచ్చు అని. ఎందుకంటే వైసీపీలో యాక్టివ్గా యాదవుల్లో కూడా మరి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చురుగ్గా కార్యక్రమాల్లో పార్టీ సేవలో పునీతులవుతున్న వ్యక్తులుగా కూడా వీరిద్దరికి ఆ స్థానం ఉంది. సో బీసీసీల ద్వారా కూడా బీసీలను సమైక్యపరచడం, బీసీల సమస్యల మీద పోరాటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కందుకూరు, కొండేపి, ఒంగోలు ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో వాళ్లకు బలమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, బలమైనటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా పరిచయాలు ఉన్నాయని కూడా కొంత తెరమాటుగా కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మనం అద్దంకిలో చూసాం, ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి మరి అక్కడ డాక్టర్ అశోక్ కుమార్ గారికి అక్కడ మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మేబీ ఈసారి కందుకూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏదైనా కూడా మార్పు గనక జరిగితే ఆ రేసులో బొట్ల బ్రదర్స్ ఇప్పటికే దానిపై కూడా మరి బొట్ల బ్రదర్స్ మాటలు, అదేవిధంగా వారిలో ఎవరికైనా కూడా అవకాశం వస్తుంది
అని మరి ఆశగా చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో, మరి ఎప్పుడు ఎవరికి ఏ పదవి వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. గతంలో మరి కందుకూరు అసెంబ్లీ సీటుకు అడుగు దూరంలో మిస్ అయినటువంటి బొట్ల రామారావుకు మరి అప్పట్లోనే ప్రభుత్వం కనుక వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని మరి సర్ది చెప్పారు. అయితే 2024లో జరిగిన పరిస్థితుల దృష్ట్యా మరి ప్రస్తుతం మరి కందుకూరు కాన్స్టిట్యున్సీ వైపు కూడా వాళ్ళు చూస్తున్నారని మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో కూడా యాదవుల్లో బలమైనటువంటి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. రాజకీయంగా కూడా బొట్ల బ్రదర్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారి చల్లని చూపు వారి మీద గనక పడితే రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో మరింత దూకుడుగా ముందుకెళ్తారని మనం తెలియజేసుకోవచ్చు.